మ్యాథ్స్ లెక్చరర్ సోమశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే ఎలా మేడం. ఉన్నారు? బాగున్నాం మేడం. ఓకే సార్, బేసిక్ గా మ్యాథ్స్ అనేది చిన్నప్పుడు నేర్చుకుంటేనే, ఆ బేసిక్స్ వస్తేనే సో ఎప్పటికైనా మనం అర్థం అవుతుంది ఆ సబ్జెక్ట్. లేదు అని అంటే దానంత టఫెస్ట్ సబ్జెక్ట్ అసలు ఇంకేది కూడా ఉండదు అని అంటూ ఉంటారు. నిజమేనా? కరెక్టే మేడం. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది చాలామంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా లేదా భయపడుతూ ఉంటారు. కానీ కరెక్ట్గా బేసిక్స్ బాగా నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ ఏ సబ్జెక్ట్ ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఫన్ చేయొచ్చు మ్యాథమెటిక్స్తో. దానికి మేమేం చేస్తామంటే మా కాలేజీలో క్లియర్గా ఫండమెంటల్స్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి టీచ్ చేస్తాం. దానివల్ల ముందు పిల్లోడు బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటాడు. దానివల్ల ముందు ఆ భయాన్ని పోగొడతాం మేము. ఆ భయాన్ని పోగొట్టిన తర్వాత మేము తర్వాత ఎన్సీఆర్టీ సిలబస్ కానీ జేఈ సిలబస్ కానీ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. ముందు స్టూడెంట్ని కంఫర్ట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో స్టూడెంట్ కంఫర్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎస్ మ్యామ్. సో సార్, అలాగే ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఈ ఫార్ములాస్, సైన్స్ ఇవన్నీ కూడా బాగా మనం అర్థం చేసుకోవాలి అని అంటారు కదా, మరి వాటికి ఈజీ టెక్నిక్స్ మీరేం యూజ్ చేస్తారు? ఇప్పుడు మేము బేసికల్గా మ్యాథమెటిక్స్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. ప్రతి టాపిక్లో హండ్రెడ్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. మేము ఫస్ట్ ఆ ఫార్ములా డైరెక్ట్గా బోర్డు మీద రాసేసి బయాట్ చేయమని చెప్పం. మేము ఆ ఫార్ములా ఎలా ఫామ్ అవుతుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఈ ఫార్ములా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఏ ప్రాబ్లంలో ఎలా యూజ్ చేయాలి, దానిలో బ్యాక్గ్రౌండ్ ఉన్న లాజిక్ని మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానివల్ల స్టూడెంట్కి ఆ లాజిక్ గుర్తుండడం వల్ల ఆ ఫార్ములా ఎప్పటికీ మర్చిపోడా పిల్లోడు. కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. పిల్లోడు ఖచ్చితంగా ఈజీగా మెమరైజ్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. సార్, అంటే యాజ్ ఎ మ్యాథ్స్ లెక్చరర్ గా, అంటే మీకు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, మీ క్లాస్ లో ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళకి అంటే మీరు అందరినీ ఒకే విధంగా చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నన్నే తీసుకోండి, మ్యాథ్స్ అనేది నాకు చాలా టఫెస్ట్ సబ్జెక్ట్. చిన్నప్పటి నుంచి కూడా అదొక భయం క్రియేట్ అయిపోతుంటుంది. బేసిక్ గా ఆ సబ్జెక్ట్ అనగానే ఇలా ఒక ఫోబియా లాగా కూడా క్రియేట్ అవుతుంది కదా, వాళ్ళలో ఆ ఫోబియా ఎలా తీసేస్తారు మీరు? బట్ నేనైతే యాజ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను స్టూడెంట్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. ఒకరు చెప్పిన వెంటనే క్యాచ్ చేస్తారు, ఈజీగా అర్థం చేసుకునేస్తారు. కొంతమంది మీడియంగా ఉంటారు, అంటే కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. కొంతమందికి విన్నప్పుడు బాగా గుర్తుంటే తర్వాత మళ్ళీ మర్చిపోతుంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే అటెన్షన్ సపరేట్గా వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని వాళ్ళు ఎక్కడ డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు, ఏ ఫార్ములా, ఏ కాన్సెప్ట్, దానికి వాళ్ళ స్పెషల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ మెథడాలజీలు అర్థం చేయడం. అందరికీ ఒకే మెథడ్లో అర్థం కాదు. మేము వాళ్ళకి ఈజియెస్ట్ మెథడ్లో ఇంకొక వేరే మెథడ్లో ట్రై చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాం ఫస్ట్. దానివల్ల ఏమవుతుందంటే వాడికి అర్థం అవడం వల్ల స్టూడెంట్కి ఈజీగా మళ్ళీ స్కోప్ అప్ అయ్యి ప్రాక్టీస్ చేపిస్తాం ఎక్కువ సార్లు. దానివల్ల ఈజీగా గుర్తుపెట్టుకొని ఆ భయం అనేది పోతుంది మ్యాథమెటిక్స్. సార్, మీకు ఒక క్లాస్ లో 30 మెంబర్స్ తీసుకుంటే ఒక 10 మెంబర్స్ బాగా చదవకపోవచ్చు, ఒక 20 మెంబర్స్ బాగా చదవచ్చు. మీకు ఇచ్చే టైం 1 అవర్ మాత్రమే ఉంటుంది సబ్జెక్ట్ టీచ్ చేయడానికి ఎవ్రీడే. ఎగ్జాంపుల్, సో ఇప్పుడు బాగా చదవని పిల్లలు ఉంటారు, చదివే పిల్లలు ఉంటారు. ఇద్దరిని మేనేజ్ చేయాలంటే ఆ 1 అవర్ టైంలో మీరు ఎలా సెట్ చేసుకుంటారు? వచ్చేసి 1 అవర్ కదమ్మా, ప్రతి ఒక్కరికి కూడా వచ్చేసి టాప్ సెక్షన్ వచ్చేసి 3 అవర్స్. 3 అవర్స్ వచ్చేసి టాప్ సెక్షన్ ఉంటారు. ఓకే. సో ఎటువంటి వర్స్ లో 1 అవర్ కాదు, 3 అవర్స్ తీసుకొని 3 అవర్స్ లో వాళ్ళు డివైడ్ చేసుకొని టైం చేస్తారు. ఓకే. ఈ 1 అవర్ ఏంటంటే ఏదైనా జనరల్ సెక్షన్ ఉందనుకోండి, మరీ లో సెక్షన్ నేను చెప్పినట్టు లెవెల్ 1 మెటీరియల్ ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళకి 1 అవర్ ఉంటుంది. లెవెల్ 2 వచ్చేసి 2 అవర్స్ ఉంటాయి. లెవెల్ 3కి వెళ్ళే వచ్చేసి మీకు 3 అవర్స్ క్లాసెస్. సార్ వచ్చేసి ఓన్లీ 3 సెక్షన్స్ పోతారు. సో 30 స్టూడెంట్స్ మన ఎవరు ఫిజికల్ సర్జరీ సార్ వచ్చేసి మా స్టూడెంట్స్ మంచి రిలేషన్షిప్, మంచి బాండింగ్ డెవలప్ అవడానికి కారణం వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉండడమే. నేను 150 స్టూడెంట్స్ చెప్పొచ్చాను, అదే 30 స్టూడెంట్స్ చెప్పినప్పుడు వచ్చేసి నా పర్సనల్ బాండింగ్ చాలా ఎక్కువైందని చెప్పి చెప్తాను. సార్ వచ్చేసి టాప్ సెక్షన్ అంటారు 3 అవర్స్ ఉంటారు. మేము ఈ 3 అవర్స్లో మేడం మా షెడ్యూల్ వైజ్ ఎవ్రీడే మా షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ 30 to 45 మినిట్స్ ఫార్ములా డ్రిల్లింగ్ చేపిస్తాం. అంటే డైరెక్ట్గా టీచింగ్ చేయకుండా ఫార్ములా చదివిస్తాం. ఆ కాన్సెప్ట్ ఈరోజు ఏం టీచ్ చేస్తామో ఆ కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్ ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో దానికి సంబంధించిన ప్రతి ఫార్ములా చదివిస్తాం ఒక 1/2 అవర్. తర్వాత ర్యాండమ్గా క్వశ్చన్స్ని అడుగుతాం స్టూడెంట్స్ని. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ కూడా క్లారిటీ ఉంటారు. తర్వాత మేము కాన్సెప్ట్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. అందువల్ల ఫస్ట్ 30 to 45 మినిట్స్ ఈ ప్రిపరేషన్ వల్ల రిమైనింగ్ క్లాస్ హ్యాపీగా స్మూత్గా జరిగిపోతుంది, పిల్లడు కంఫర్ట్గా వినగలుగుతాడు. అది మేడం. సార్, మీరు ఆర్ఎన్ఆర్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 ఇయర్ అయింది మేడం. 1 ఇయర్ అవుతుంది. సో దీని ముందు మీరు వేరే కాలేజెస్ లో వర్క్ చేసి ఉంటారు. కాలేజ్ నేమ్ మెన్షన్ చేయొద్దు, బట్
మీరు వర్క్ చేసిన కాలేజెస్ కి RNR కి డిఫరెన్సియేషన్ ఏంటంటే ఏం చెప్తారు? మేడం ఒకటి, మా చైర్మన్ సార్ అయితే మాకు మా షెడ్యూల్ ఎలా కావాలి, ఎలా చేస్తే స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది, అల్టిమేట్గా ఏ ఇన్స్టిట్యూట్కైనా టీచర్కైనా కావాల్సింది గుడ్ రిజల్ట్స్, ప్రతి స్టూడెంట్కి మంచి రిజల్ట్ ఇవ్వాలి. మా చైర్మన్ సార్ దానికి మాకు మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీకు ఎలా కావాలో అలా ప్లాన్ చేసుకోండి, అల్టిమేట్గా స్టూడెంట్ బెనిఫిట్ అవ్వాలి, స్టూడెంట్కి మంచి రిజల్ట్ రావాలి. ఆ ప్లానింగ్తోనే నేను ఈ వేరే కాలేజీలో వాళ్ళు చెప్పింది మేము యాస్టీస్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ మా చైర్మన్ సార్ మేమేమన్నా చేంజెస్ చెప్పినా సార్ పాజిటివ్గా తీసుకొని మాకు ఇంకా సపోర్టివ్గా చేసి మీరు ఇంకా బెటర్గా చేయండి, ఏమన్నా మంచి ఐడియాస్ ఉంటే మాకు చెప్పండి, మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అని మా దగ్గర కూడా సార్ చాలా సజెషన్స్ తీసుకొని, అంటే ఫ్రీ హ్యాండ్. చాలామంది మేనేజ్మెంట్ అలా యాక్సెప్ట్ చేయరు, మేమేం చెప్తే అదే బ్లైండ్గా ఫాలో అవ్వాలి, ఏ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు, డిస్కషన్ ఉండకూడదు, చెప్పింది అలాగే ఫాలో అవ్వాలి చెప్తారు. కానీ మా సారు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల మేము మంచిగా ప్లాన్ చేసుకొని షెడ్యూల్ స్టూడెంట్స్కి అల్టిమేట్గా బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి మేమంతా టీం వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సార్, అంటే స్టూడెంట్సే కాదు లెక్చరర్స్ కూడా అంటే వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. అంటే I was very happy, madam. Yeah, sir, exactly. అంటే ఎలా టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేస్తే పిల్లలకి ఆ చదువు అనేది వెళ్తుంది, ఎంత ఈజీగా టీచ్ చేయొచ్చు అనేది చాలా బాగా చెప్పారు. సో దే ఫీల్ ప్రౌడ్ సార్. యాక్చువల్లీ RNR లో వాళ్ళు విద్యను Yeah, this is the first time I am hearing from them. సో మీరు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకా అడ్మిషన్స్ ఇవన్నీ స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. సో మీరు స్టూడెంట్స్ కి అండ్ అలాగే పేరెంట్స్ కి ఏం చెప్తారు మీ కాలేజ్ తరపు నుంచి? పేరెంట్స్కి అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసాం కదండి, యాక్చువల్లీ మనకు వచ్చేసేసి లెక్చరర్స్ వచ్చేసి ఇట్స్ యూనిక్ అని చెప్పేసి, మా కరస్పాండెంట్ వచ్చేసి మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల మేము స్టూడెంట్స్కి అల్టిమేట్ బెనిఫిట్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. సో నా ఉద్దేశం వచ్చేసి ఇది స్టూడెంట్ సెంట్రిక్ అండి. స్టూడెంట్స్ వచ్చేసి లెక్చర్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఒక 10 మంది పిల్లలు వచ్చేసి మళ్ళీ లెక్చర్ బాగా చెప్పలేదు, మళ్ళీ పర్సనల్గా ఇబ్బంది పెడుతుండే ఏదైనా ఉంటే కనుక ఇమ్మీడియట్గా మేము చేసేంత గవర్నమెంట్ జాబ్స్ కాదు, ప్రైవేట్ జాబ్స్, అందరూ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసినప్పుడే ఇన్స్టిట్యూట్ డెవలప్ అవుతుంది. మాది విజన్ కానీ లేదంటే కనుక మరి లాంగ్ టర్మ్ గోల్స్ కూడా చాలా పెద్ద ఉన్నాయి. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు వచ్చేసి వి డిడ్ హార్డ్లీ 1%, 99% ఇస్ లెఫ్ట్. ఇంకా 99% ఉంది కాబట్టి డెఫినెట్గా మేము డెవలప్ అవ్వాలంటే ఈవెన్ నా ఇక్కడ ఉండే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్తో కూడా క్లియర్గా నేను చెప్పేది వచ్చేసి, మనకి ఏ పేరెంట్ వచ్చినా కానీ వీఐపీనే. అతను రైట్ ఫ్రమ్ పొలంలో నుంచి ఎట్లే బుడద వేసుకొని వచ్చినా సెట్ పైన అతను కూడా వీఐపీనే. అంత ట్రీట్ చేస్తేనే ఓకే, అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఏ పేరెంట్ అయినా గర్వంగా మీరు వచ్చేసేసి మీ ఇంట్లో పెట్టేట్టు పిల్లల్ని పెట్టుకొని పోండి. మీకు ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ మా స్టాఫ్ కాదు, నేను రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్టడీ సర్కిల్ కార్యక్రమం. మరో స్టడీ సర్కిల్ కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.